ఇవి దొంగ నాటకాలు కాకపోతే ఏంటంటే మనతో పాటు స్టూడియోలో దీని విషయం మీద మాట్లాడేందుకు శ్రీధర్ బీజేపీ పార్టీ నుంచి శ్రీధర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. మాట్లాడిద్దాం. మైక్ పెట్టుకో, మైక్ తీసుకో. ఎట్లా చూడవచ్చు ఇప్పుడు శ్రీధర్ గారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు డంపింగ్ యార్డ్ ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇటు ఈయన కౌశిక్ రెడ్డి వాస్తవానికి ప్రతిపాదించిన కౌశిక్ రెడ్డి అంటా ఉన్నారు. ఇంకొక ఆరోపణ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఏం ఆరోపణ అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడితే ఈ ఏదైతే కాంట్రాక్టరు ఈ ట్రాన్స్పోర్ట్ లారీలు ఆ కాంట్రాక్టర్ తనకే ఇస్తామని చెప్పి కూడా 200 లారీలు కాంట్రాక్టర్ కూడా కౌశిక్ రెడ్డికే ఇస్తామని చెప్పి ఓ రూమర్స్ వస్తూ ఉన్నది. ఎంతవరకు నిజం, అసలు ఏంది డంపింగ్ యార్డ్ విషయంలో? ఇటు 3 పార్టీలు ధర్నా చేస్తూ ఉన్నాయి, అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నట్ట ఎట్లా ఇది? నమస్కారం, నేను ఎర్ర శ్రీధర్. ఇప్పుడు పార్టీల పరంగా మనం మాట్లాడుకోదలసి లేదు. గతంలో అధికార పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏ ప్రాజెక్ట్ అయినా వచ్చినప్పుడు దాన్ని అధికారంలో ఉన్న పార్టీలకు అవి దానికి సంబంధించిన దేని విషయమైనా కూడా వాటిదే పూర్తి బాధ్యత ఉంటుంది. 100%. ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు లైవ్ లో మన ప్రణవ్ సార్ గారిని తీసుకున్నారు, సంతోషం. ప్రణవ్ సార్ గారికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 100%. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ నుంచి నేను ఒక విషయం నేను చెప్తున్నా. అప్పుడు గౌరవ ఈటల రాజేందర్ గారి మీద కూడా ఇప్పుడు అభియోగాలు వచ్చినాయి. అప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నది అతనే, అప్పుడు అది ఇదనే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ అభియోగం చేశారు. అప్పుడు వాస్తవికంగా ఎమ్మెల్యే ప్రోటోకాల్ విషయంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, చూసారా? కాంగ్రెస్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ప్రోటోకాల్ విషయంలో ఇది మేము వాళ్ళు వార్డు నెంబర్ గెలవని వాళ్ళు అని అన్నారు. అప్పుడు మరి అంతకుముందు కౌశిక్ రెడ్డి సర్పంచ్ కూడా గెలవలేదు. మరి డైరెక్ట్ కేసీఆర్ దగ్గర వెళ్ళి కండువా కప్పుకున్నాడు. పార్టీ అనేది ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన వచ్చిండు. డైరెక్ట్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు అనేది అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి ఇచ్చారు. ఇచ్చినందుకు ఆయన గెలిచినికి ఎన్ని పోటీ పొడిచిండు, ఎమ్మెల్యే గెలవనియకుంటే బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ కౌశిక్ రెడ్డిని ఈటల రాజేందర్ గారిని కడుపులో పెట్టుకుని అందరు నన్ను కడుపులో పెట్టుకుంటారంటే ఈటల రాజేందర్ ప్రజలందరూ సెంటిమెంట్ తోటి కడుపులో పెట్టుకున్నారు. అప్పుడు ఈటల రాజేందర్ గారు గెలవడం జరిగింది. అధికార పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఉండి కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు గౌరవ శాసనసభ్యులు సంతకం పెట్టినాక ఆ చెక్కులు అనేటి బ్యాంకుకు డిపాజిట్ జరిగినప్పుడు అవి పంచాల్సిన బాధ్యత, చెక్కుల మీద సైన్ పెట్టిన బాధ్యత ప్రోటోకాల్ ఎవరిది? ఎమ్మెల్యే గారిది. మరి ఎమ్మెల్యే గారితో కనీసం ఆయనతోటి చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచనీయలేదండి మా ఈటల రాజేందర్ గారిని. అట్లాంటిది ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ మీద మా వాళ్ళు పెట్టిరు, ఈటల రాజేందర్ పెట్టారు, గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ ఉన్నారని మా మీద. ఇప్పుడు బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ప్రజల మీద, హుజురాబాద్ అభివృద్ధి మీద మాకు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి గౌరవ మా గంగాడి కృష్ణారెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ గారు నిత్యం పోరాటం చేస్తున్నారు. నిన్న మహాధరణ కూడా చేశారు. అంతకుముందు కూడా మా గౌరవ మంత్రివర్యులు సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు కూడా వచ్చి ఇక్కడ వీక్షించిపోయారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ మన మన సంబంధించిన మన పట్టభద్రుల ఎమ్మెల్సీ గౌరవ అంజిరెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చి మేము ప్రజల నుంచి మా కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిగా మేము బీజేపీ పార్టీ నుండి చిత్తశుద్ధితోటి ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం. వీళ్ళు పబ్లిసిటీ కోసం, ప్రశంసల కోసం వీళ్ళు ప్రోటోకాల్ల గురించి లొల్లి పెట్టుకొని ఇవ్వలేడబోతుంది. పబ్లిసిటీ ప్రశంసలతోటి అధికారం వస్తుంది అనుకునేటోళ్ళు వీళ్ళు బరాబరు. వీళ్ళకు న్యాయంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ప్రజల పోరాటం చేస్తే గౌరవ ఈటల రాజేందర్ గారి మీద అభియోగాలు చేసినట్టుగా వీళ్ళ మీద వీళ్ళు వేసుకున్నాడు, వాళ్ళ మీద ఎత్తే అచ్చటి అనేది కాదు. కానీ ఈటల రాజేందర్ గారు అనేవారు దాని మీద సంతకం పెట్టుంటే, అధికార పార్టీలు ఉన్నది ఎవరు? ప్రణవ్ గారి అధికార ప్రతినిధి ప్రణవ్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పేపర్లు తీసి షో చేయమనండి. ఇప్పుడు ఆర్టీఏ అయితే ఇస్తలేరు, మాకు కాగితాలు ఏడున్నాయంటే ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరు ఇస్తలేరు. అదే శాసనసభ్యులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఆయన అయితే ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ అధికార పార్టీ లేకున్నా కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యుల చేతిలో అధికారం ఉన్నది. ఈ అధికారంలో ఉన్న అయినా కూడా కాగితాలు తీసుకొని చూపించచ్చు కదా, దానికి సంబంధించిన పేపర్ ప్రిపరేషన్ అనేది చెప్పచ్చు కదా. చాట్ జీపీటీ చెప్తాను క్లారిటీగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని ప్రతిపాదించారని చెప్పి 23 టైంలో 24లో. అదే కదా నేను ఫస్ట్ చెప్పే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పిన, హుజురాబాద్ అనేది ఒక మంచి రాజకీయంగా ప్రజలల్లో ఒక పోరాట పటిమ ఉద్యమం కలిగిన ఒక మంచి కళాకారుల హుజురాబాద్ అనేది ఒక చాలా విలువాత్మకమైన విలువలు కూడిన ఒక
పోరాటాల పట్టిమకలుగా నియోజకవర్గం. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఇక్కడ 100% ఇక్కడ మంత్రివర్యులయ్యారు. అప్పుడు టీడీపీ అలయన్స్ లో మన పాత కమలాపూర్ నుంచి అయినా కూడా మన గౌరవనీయులు అసెంబ్లీ టైగర్ మన ముద్దసాని దామోదర్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇనిగల పెద్దిరెడ్డి గారు కానీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ లో కూడా కెప్టెన్ లక్ష్మీకాంతారావు కానీ, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అలయన్స్ లో ఈటల రాజేందర్ గారు కానీ మంత్రి హోదాలో హుజరాబాదే టార్గెట్ గా అందరూ ఐకాన్ గా చూసే హుజరాబాద్ నియోజకవర్గం ఇది. తర్వాత గతంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇక్కడ ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడే ఒక పూజ రూమ్ లెక్క ఏ ప్రాజెక్టుకు సంబంధించినా కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కూడా హుజరాబాద్నే బహిరంగ సభ పెట్టి ఇచ్చేది. ఇక్కడి నుంచి అమలు జరిగేది. ఇక్కడనే ఫస్ట్ ప్రోటోకాల్ హుజరాబాద్కే ఇచ్చేది. ఎప్పుడైతే హుజరాబాద్ లో ప్రజలు చైతన్యవంతమయ్యి ఒక వ్యక్తికి ఒక నాయకునిగా గుర్తించి ఎప్పుడైతే ఈటల రాజేందర్ కు ఎప్పుడైతే పట్టం కట్టిరో, ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడైతే గెలిచిందో, బీఆర్ఎస్ పార్టీ అనేది దీన్ని ఒక చెత్త కుప్పగా మారవాలని చూసింది. అదే దాని ఎవిడెన్స్. దీన్ని చేసినప్పుడు దీన్ని తిరస్కరించి దీన్ని 100% ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజల ఆరోగ్యం గురించి చేయాలని, వేస్ట్ టు ఎనర్జీ అంటే వేస్ట్ టు ఎనర్జీ పోయి ఇప్పుడు ప్రజల హెల్త్ గురించి ఎనర్జీ గురించి ఆలోచించకుండా డైరెక్ట్ ఒక గ్రేటర్ మున్సిపల్గా ఎదిగిపోయే హుజరాబాద్లో ఒక కూత విడుపు దూరంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అన్నీ ఉన్నాయి, అన్ని రకాల సౌలతులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఎంతో ఖాళీ భూములు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, ఎన్నో అసెండింగ్ ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో అడవులు ఉన్నాయి, అడవుల మధ్యలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చింది 100% హుజరాబాద్ ప్రజల మీద ఒక కక్షపూరితమైన చర్యతోటే బీఆర్ఎస్ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకు కొమ్ము కాస్తుంది అంటే, ఇక్కడ 40 ఏళ్ళుగా కాంగ్రెస్ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇక్కడ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఇక్కడ దీన్ని కంపల్సరీగా దీని మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇది ప్రజలకు ఏమో న్యాయం చేయాలి, హుజరాబాద్ మీద కాంగ్రెస్ క్యాడర్ లేదు కాబట్టి వాళ్ళు కక్షపూరితంగా దీన్ని ఆపుతున్నారు. ఎందుకు చేయరాదంటే ఇది తీసేయాలనుకుంటే అధికార పార్టీ ఏదైనా చేయొచ్చు. ఇది 100% చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ప్రజల మీద ఓటర్ల మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కక్షపూరితంగా చూసుకునే. ఈటల రాజేందర్ గారి గురించి నేను ఇప్పుడే చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు మంచిగా ఒకసారి గుర్తించండి, పాత వీడియోలు కూడా చూడండి. కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు అయిన చెక్ పవర్ తోటి సంతకం పెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా గౌరవ ఈటల రాజేందర్ గారితో పంచనీయాలే. ఈ ఎమ్మెల్సీ అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్సీ హోదాలో ఉన్న మన గౌరవ శాసనసభ్యులు పాడ కౌశిక్ రెడ్డి గారు ఈయన పంచనీయాలే. ఇది వాస్తవం. ఇది మనం కూడా చూసినాం, గతంలో కూడా ప్రోటోకాల్ జరిగింది. అట్లాంటి అయినా ఇప్పుడు ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గురించి చేయాల్సింది. అయినా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ 2000 ఉద్యోగాలు వస్తాయి, 200 లారీలు పెట్టుకుంటాం, దాని లాభాపేక్ష జరుగుతా అన్నప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు వీరికి అవగాహన కలగలేదు? ప్రజల అభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? ఆ బీఆర్ఎస్ పార్టీ అయినా ఎందుకు? ఇప్పటికైనా ఇప్పుడు ప్రణవ్ గారు ఏమనండి, ప్రజాభిప్రాయ సేకరణ ఏమనండి, ఎలక్షన్లతో ఓట్లు అడుగుతానికి ఇంటింటికి తిరుగుతారు కదా, ఇది డంపింగ్ యార్డ్ ఉంచాలా ఉంచకూడదా అనేది అధికార పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రణవ్ గారు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ జిల్లా మంత్రి వర్యులు ప్రణవ్ భాకర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళీ ఒకసారి వేయండి, ఇంటింటికి తిరగండి. మీరు చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నా, లేకపోతే ప్రజలకు దీని యొక్క ఉపాధి కల్పన జరుగుతుందనో, లేకపోతే దీనివల్ల నష్టం జరగదనే ఒక అవగాహన కలిగితే వారు ఒప్పుకుంటే చేయమనండి.